ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల, 4వ వచనం నుంచి చదవండి భాష గారు. 4వ వచనం. నా యందు నిలిచి ఉండుడి, మీ యందును నేను నిలిచి ఉండును. నా యందు నిలిచి ఉండుడి, మీ యందును నేను నిలిచి ఉండును. స్త్రీగా ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగను మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి చాలా గారు మీరేమీ చేయలేదు. हालेलुया। यदि कोई मुझ में बना ना रहे तो वहाँ डाली की नाई फेंक दिया जाता और सूख जाता है, और लोग उन्हें बटोर कर आग में झोंक देते हैं और वे जल जाती है। यदि तुम मुझ में बने रहो और मेरी बातें तुम में बनी रहे तो जो चाहो मांगो वहाँ तुम्हारे लिए हो जाएगा। मेरे पिता की महिमा इसी से होती है कि तुम बहुत सा फल लाओ, तब ही तुम मेरे चेले ठहरोगे। హల్లెలూయా. సో ఇక్కడ ప్రభు అంటున్నాడు, నా యందు నిలిచి ఉండుడి. यहाँ पर परमेश्वर बताता मुझ में तुम बने रहो। మనము దేవుని యందు నిలిచి ఉండటాన్ని బట్టి మనము బహుగా ఫలిస్తాం. हम प्रभु में बना रहेंगे, खड़ा रहेंगे तो हम प्रभु में बहुत फलवंत होंगे। సో దేవుని యందు నిలిచి ఉండటము అంటే మెల్లో సిలువ వేసుకోవటమా? प्रभु में खड़ा होने का मतलब है अच्छा वस्त्र पहनना है क्या? దేవుని యందు నిలిచి ఉండటం అంటే అర్థం ఏంటి? प्रभु में खड़ा रहने का मतलब क्या है? దేవుని యందు నిలిచి ఉండటం అంటే అర్థం ఏంటి? प्रभु में खड़ा रहने का मतलब क्या है? ఇప్పుడు మీకు బాగా పరిచయం చుక్కుడుగా చెట్టు ఎంతమందికి తెలుసండి? आप लोगों में से सेमी का जो पौधा कितने लोगों को पता है? सेमी का చింతకాయలు కాస్తాయా, చుక్కుడుకాయలు కాస్తాయా? सेमी में क्या इमली लगता है क्या? ఏ కాయలు కాస్తాయి? చుక్కుడుకాయలే కాస్తాయి. सेमी में सेमी चीज फलता है। సో దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని. प्रभु क्या कहता है बोलने से मैं सच्चा दाग लता हूँ। సో మనము తీగలు అంటే ఆయనతో అంటు కట్టబడినటువంటి, ఆయనలో నుండి వచ్చినటువంటి తీగలము. आप कौन है बोलने से हम उसके डाली है। హల్లెలూయా. हालेलुया। సో ఆయనలో నిలిచి ఉంటేనే మనం బహుగా ఫలిస్తాం. हम उसमें बना रहेंगे तो ही हम बहुत सा फल लाएंगे। సో ఆయన ఎందుకు నిలిచి ఉండటం అంటే, ఆయన ఏ విధముగా మాట్లాడతాడో మనం అదే విధంగా మాట్లాడాలి. उसमें बना रहने का मतलब वो जिस प्रकार बातें करते हैं वैसा ही हम लोग भी बातें करना है। ఆయన ఏ విధముగా నడుచుకుంటాడో యేసు ప్రభు, మనము కూడా అదే విధంగా నడుచుకోవాలి. यीशु मसीह जैसा चलता है वैसा ही हम लोग भी चलना है। సో ఆయన మాటలు ఏ విధముగా రుచికరముగా ఉంటాయో మన మాటలు కూడా అలాగే రుచికరముగా ఉండాలి. उनका बात में कितना श्रेष्ठता होती है उतना ही स्पष्टता श्रेष्ठता हमारे बातों में होना है। సో దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజలు ఆయన ఎంత నిలిచి ఉండాలని కోరుకుంటాడు. परमेश्वर हमारे बारे में चाहता है कि हम हर समय प्रभु में बना रहना సో है। కింది వచనంలో ఉంది, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. उसी में लिखा है मुझसे अलग होकर तुम पल नहीं सकते। హల్లెలూయా. हालेलुया। దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. परमेश्वर से अलग होकर हम कुछ भी नहीं कर सकते हैं। హల్లెలూయా. हालेलुया। ఒక వ్యక్తి దేవుని యందు నిలిచి ఉండటాన్ని బట్టే అతడు పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటాడు. एक मनुष्य प्रभु में बना रहने के कारण ही वो पवित्र बनता है। హల్లెలూయా. సో దేవుని యందు నిలిచి ఉండకుండా దూరముగా ఉంటే ఆ వ్యక్తి పాపములో పడిపోయే అవకాశం ఉంది. प्रभु में बना ना रहकर अगर दूर भागेगा तो उसमें पवित्रता नहीं रहता है। దేవుడు అన్నాడు, నా యందు మీరు నిలిచి ఉండుడి, మీ యందును నేను నిలిచి ఉంటాను. परमेश्वर बताते मुझ में तुम बना रहो और मैं तुम में। హల్లెలూయా. हालेलुया। మీకు తెలుసు మీరు దేవుని యందు నిలిచి ఉన్నారో లేదో.
आपको पता है मैं प्रभु में खड़ा बना हूँ कि नहीं? హల్లెలూయా. हालेलुया। సో మీ మనస్సాక్షికి తెలుసు మీరు దేవుని యందు నిలిచి ఉన్నారో లేదో అనేది. आपका मन साक्षी देता है कि मैं प्रभु में बना हूँ कि नहीं हूँ। ఒక వ్యక్తి పాపములో నిలిచి ఉన్న ఎడల అతడు దేవుని దగ్గర నిలిచి ఉండలేడు. और एक व्यक्ति अगर पाप करता है वो व्यक्ति प्रभु में बना नहीं रहता। హల్లెలూయా. हालेलुया। సో దావీదు పాపము చేసిన సమయంలో అతడు దేవుని యొద్ద నిలవలేకపోతున్నాడు. जब दाऊद ने पाप जब किया है तो प्रभु में वो बना नहीं रह सका। సో ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఉదయాన్నే లేచి ఆరాధించేటటువంటి దావీదు हर दिन सुबह उठकर प्रभु के सन्निधान में जाकर आराधना करने वाला दाऊद ఎప్పుడైతే బత్షెబాతో పాపంలో పడ్డాడో దేవుని ఎదుటకు వెళ్ళి ప్రార్థన చేయాలంటే మనసు రావట్లేదు. और जब उन्होंने उस स्त्री के साथ पाप किया है तब से प्रभु के पास जाकर प्रार्थना करने के लिए उनका मन साक्षी नहीं दे रहा है। దేవుని యందు నిలిచి ఉండాలి అనంటే పాపములో మనం నిలిచి ఉండకూడదు. और प्रभु में अगर बना रहना है तो पाप में अमल नहीं रहना है। హల్లెలూయా. हालेलुया। మన జీవితంలో हमारे जीवन में యేసు క్రీస్తు నందు నిలిచి ఉండటాన్ని బట్టి మన జీవితం ఫలభరితంగా మార్చబడుతుంది. प्रभु यीशु में बना रहने के कारण ही हम फलने वाले बनते हैं। సో దేవుని యందు నిలిచి ఉండడం అంటే తెల్ల బట్టలు కలిగి ఉండటం కాదు, లేకపోతే మంచి వస్త్రాలు కలిగి ఉండటం కాదు. प्रभु में बना रहने का मतलब ये नहीं कि हम श्वेत वस्त्र पहने या अच्छा कपड़ा पहने। సో దేవుని యందు నిలిచి ఉండడం అంటే 2-3 బైబిల్ నాకు లెక్క పట్టుకొని తిరగటం కాదు. और प्रभु में बना रहने का मतलब 2-3 बाइबल ऐसा पकड़ कर घूमने का ये भी नहीं है। దేవుని యందు నిలిచి ఉండడం అంటే మెల్లో క్రాస్ సిలువ వేసుకొని తిరగటం కాదు. और प्रभु में बना रहने का मतलब कलाम में क्रूस बांध कर लटका कर घूमने का इसका मतलब नहीं है। యేసు క్రీస్తు నందు నిలిచి ఉండడం అంటే ఆయన క్యారెక్టర్ ఎలా ఉందో మన క్యారెక్టర్ కూడా అలాగనే ఉండాలి. और प्रभु में बना रहने का मतलब है जिस प्रकार यीशु मसीह रहता था वैसा ही हमारा स्वभाव भी होना चाहिए। హల్లెలూయా. కరెక్ట్ చెప్పాడు, నాకు కొంచెం హిందీ అర్థమవుతుంది. హల్లెలూయా. हालेलुया। ఇంకా రాబోయే దినాల్లో ఏమైనా తేడా వచ్చిందా జీవంతో తీస్తాయి. आने वाला समय में अगर कुछ गलत बोलने से హల్లెలూయా. నా కోసం మీరు ప్రార్థన చేయాలి. मेरे लिए प्रार्थना करिए। 4 ఇయర్స్ బ్యాక్ దేవుడు చెప్పాడు హిందీ ఇంగ్లీష్ నేర్చుకోమని. और 4 साल पहले परमेश्वर ने बताया So- हिंदी और इंग्लिश सीखो करके। నాకు తెలియదు ఆయన ఎందుకు నేర్చుకోమన్నాడో, నేనైతే స్టార్ట్ చేశా. उन्होंने क्यों ऐसा बताया मुझे नहीं पता, लेकिन मैं सीखना चालू कर दिया। మా ఊర్లో కొంతమంది పాస్టర్స్ ఏంటంటే హిందీ అంటాడు ఇంగ్లీష్ అంటాడు అని ఎగతాళి చేస్తూ ఉంటారు. हमारे गांव के कुछ पास्टर लोग बोलते ये क्या है हिंदी इंग्लिश बोलते रहता है, ऐसा मेरा मजाक उड़ाते हैं। నేను చెప్పా ఒక రోజు రాబోతుంది, ఒక రోజు దేవుడు నిలబెట్టబోతున్నాడు, అప్పుడు నేనంటే ఏంటి నా దేవుడు అంటే ఏంటో మీకు అర్థమైందని చెప్పాను. मैंने क्या बोला बोले से एक दिन परमेश्वर मुझे खड़ा करेगा तब जानोगे कि मैं कौन हूँ और परमेश्वर సో कौन है। మనము దేవుని యందు నిలిచి ఉంటే భవిష్యత్తును గురించి దేవుడు మనకు తెలియచేస్తాడు. हम प्रभु में बना रहेंगे तो भविष्य के बारे में परमेश्वर हमसे बात करेगा। అబ్రహాము తన దాసుడైన ఎలియాజరుతో చెప్తున్నాడు. అబ్రహాము తన దాసుడైన ఎలియాజరుతో చెప్తున్నాడు. अब्राहम ने अपने दास एलीआजर के साथ बताते हैं 24వ ఆదికాండం 45-6 వచనాలు అనుకుంటా ఏమన్నా, నేను ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నానో, मैं यहोवा के सन्निधान में खड़ा हूँ। నేను ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నానో ఆ యెహోవా దూత నీకు ముందుగా వెళ్ళి నీ కార్యమును సఫలపరచును అంటాడు. मैं जिसके पास खड़ा हूँ वो परमेश्वर आपसे पहले जाकर वहाँ पर सफल बनाएगा। నీవు దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే అనగా ఆయన ఏ విధముగా జీవించాడో నీవు అలా జీవించినప్పుడు నీ ఎదుట అన్ని సరిచేయబడతాయి. जब वो जैसा जीवन बिताया वैसा ही आप चलेंगे तो वो आपके लिए जरूरत का चीजों को प्रबंध करेगा। సో లోకంలో నీ ఫ్రెండ్స్ కానీ నీ రిలేషన్స్ కానీ వాళ్ళు డెవలప్ కావడానికి ఇంకేదో చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. आपके सामने आपके दोस्त आपको डेवलप करने के लिए वो कई प्रकार का मेहनत करते रहते हैं। కానీ
వారు తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చును. ఏమో దొరకలే, కనబడలేదు. कितने लोगों को ये अध्याय नहीं मिला है, वो लोग उठाएंगे। తెలుసు, మీరు ఒప్పుకోరని తెలుసు. अब मुझे पता है आप लोग नहीं मानते हो। హల్లెలూయా. ఇక్కడ యాకోబు వాళ్ళ ఇంట్లో కొన్ని గొడవల కారణంగా వారి యొక్క స్థలాన్ని బెర్షెబాని విడిచిపెట్టి ప్రయాణమై వెళ్తున్నాడు. यहाँ पर याकूब अपने परिवार में कुछ समस्या, कुछ लड़ाई के वजह से उस जगह को छोड़कर दूसरे स्थान में जा रहा సో था। ఆయన వెళ్తూ వెళ్తూ సాయంత్రం చీకటి పడగానే ఒక ప్రదేశంలో ఆగి రాయిని తలగడగా పెట్టుకొని పడుకున్నాడు. वो जाते जाते एक जगह में पहुंचते ही रात हो गया। वहां पर याकूब क्या बोला, क्या किया बोले से एक पत्थर उठाकर तकिया लगाकर लेट गया। సో అతడు పడుకున్నటువంటి స్థలం, నిలిచిన స్థలము, ఆ కళ్ళు ఏం చూస్తున్నాడు, ఒక నిచ్చెన వేయబడి దేవదూతల ఎక్కుట దిగుట దర్శనంలో చూస్తున్నాడు. उन्होंने वहां पर क्या देख रहा है बोले से, जहां पर लोग लेटा था उस जगह में परमेश्वर के दूत एक सीढ़ी में उतारता चढ़ता देखा। సో అక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీవు ఇక్కడ నీవు ఉన్నావు కదా, నీవు పండుకొని ఉన్న ఈ స్థలముని, ఈ భూమిని నేను నీ సంతానానికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. परमेश्वर यहाँ पर प्रतिज्ञा कर रहा है कि जिस जगह में तूने लेटा है उस जगह को मैं आपको दूंगा। సో మన దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే దేవుడు మనకు వాగ్దానం చేస్తాడు. हम अगर परमेश्वर में खड़ा रहेंगे तो परमेश्वर हमसे प्रतिज्ञा करेंगे। మనం దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు దేవుడు జరగబోయేటటువంటి సంగతులను మనకు తెలియజేస్తాడు. अब प्रभु में खड़ा रहेंगे तो आने वाले घटनाओं के बारे में परमेश्वर बताएगा। హల్లెలూయా. हालेलुया। నేను 2 సంవత్సరాల నుంచి ఒక విషయమై ప్రార్థన చేస్తున్నాను. मैं 2 साल से एक विषय के बारे में प्रार्थना कर रहा हूँ। 2 సంవత్సరాల తర్వాత రాత్రి దేవుడు నాతో మాట్లాడినాడు ఆ విషయమై. और 2 साल के बाद रात के परमेश्वर ने मुझसे बातें किया। సో రాత్రి నేను 1 గంటకు బైబిల్ చదువుకుంటుంటే मैं रात के 1 बजे बाइबल पढ़ रहा था। దేవుడు నాతో చాలా స్పష్టంగా మాట్లాడినాడు. परमेश्वर मुझसे एकदम क्लियर बात किया। సో నా డైరీలో నేను రాసుకున్నాను, मैं डायरी में लिखा हूँ, ఆయన సన్నిధిలో నిలిచి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. उसके सन्निधान में हम खड़ा रहेंगे तो हमें आशीष देगा। దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు దేవుడు మనకు వాగ్దానములు చేస్తాడు. अब प्रभु के सन्निधान में खड़ा रहने से हमसे प्रतिज्ञा करेगा। సో యాకోబు దేవుని సన్నిధిలో అలా నిలిచి ఉన్నాడు. అది అతనికి దేవుడు ఎక్కుతూ, దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్న స్థలం అని తెలియదు, అయినా అక్కడనే అతను నిలిచి ఉన్నాడు, పడుకున్నాడు. और ये याकूब जब प्रभु में खड़ा है तो उस जगह में स्वर्गदूत उतारना चढ़ना कर रहे हैं। అందుకనే 17వ వచనంలో అంటున్నాడు, అమ్మో ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే అంటున్నాడు. 17 पद में ऐसा बताता है ये जगह सचमुच परमेश्वर का जगह है। హల్లెలూయా. నీకు ఏదైనా ఆశీర్వాదం కావాలి అంటే, आपको अगर कोई आशीर्वाद चाहिए तो నీ జీవితంలో ఏదైనా ఒక కార్యము దేవుని వలన పొందుకోవాలని ఆశిస్తే, आपके जीवन में अगर परमेश्वर के द्वारा कोई कार्य होना है तो నీ ఇంట్లో, నీ గదిలో దేవుని పాదాల దగ్గర కూర్చొని ఉంటావు. आपके घर में, आपका रूम में प्रभु के सन्निधान में उनके पांव में आप बैठिए। నీవు కనీసం రోజుకి ఒక 2 గంటలైనా దేవుని పాదాల దగ్గర కూర్చోగలిగితే लगभग आप हर दिन 1 से 2 घंटा प्रभु के पांव में बैठिए। నీ పితరుల కాలం నాటికుండా లేని ఆశీర్వాదం నువ్వు దేవుని పాదాల దగ్గర కలిగితే 2 నెలల్లో ఆశీర్వాదం చూస్తావు. आपके पितरों से जो आशीष नहीं है 2 महीना में वो आशीष आप पाओगे। కానీ మనం దేవుని పాదాల దగ్గర కూర్చోడానికి ఇష్టపడం. हम लोग प्रभु के सन्निधान में बैठना पसंद नहीं करते हैं। మనం ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం, గంటలు గంటలు ఉంటాం. हमारे फ्रेंड लोग के पास जाते हैं और वहां पर घंटों घंटों बिताते हैं। ఎక్కడికో సెంటర్కి వెళ్తాం, అక్కడ ఎవరో వెళ్తాం, అక్కడ గంటలు గంటలు టైం వేస్ట్ और చేస్తాం. बस्ती में जाते हैं और वहां घंटाएं बिता देते हैं। ఓ నాకు బోర్ కొడుతుంది, నేను సిటీకి వెళ్ళిపోతా, ఈరోజు సిటీలో అది ఇది చూసి కొనుక్కొని వస్తా అంటాం. अभी मुझे बोर लग रहा है करके सिटी जाएंगे, इधर उधर घूम के आएंगे। నీ ఆశీర్వాదాన్ని దొంగలించేది ఆ విధమైన ఆలోచనలే. आपका आशीर्वाद को चोरी कौन कर रहा है बोलने से आपका विचार ही है। నా దగ్గరికి మా విశ్వాసి ఒక ఆయన డైలీ వచ్చేవాడు.
ప్రతిరోజు వచ్చేవాడు ఒక విశ్వాసి నా దగ్గరికి. एक विश्वासी मेरे पास हर दिन आता था. సో ఆయనకి ఏంటంటే నాతో మాట్లాడాలని సహవాసం చేయాలని బాగా ఇష్టం. వచ్చాడంటే గంట 2 గంటలు పోడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. वो क्यों आता था बोलने से मेरे साथ संगति करना है, मेरे साथ बात करना है करके वो आता था. वो घंटा घंटा बिता देता था. సో నేను ఒక రోజు ప్రార్థన చేసుకుని ఆ వ్యక్తికి చెప్పాను, एक दिन मैंने प्रार्थना करके उससे बोला, సార్ మీరు రావటం నాకు సంతోషమే, కానీ మీరు రావటం వల్ల గంట 2 గంటలు నేను దేవునికి ఇచ్చే టైం మిస్ అవుతుందని ప్రేమతో చెప్పాను. मैंने उससे क्या बोला बोलने से, आप मेरे पास आना अच्छी बात है, लेकिन आप मेरे पास आने के द्वारा मेरा जो परमेश्वर को देने वाला समय बर्बाद हो रहा है करके प्रेम से बताया. నీ ఉద్యోగం గాని, వ్యాపారం గాని, నీ చదువు గాని, వ్యవసాయం గాని ఇచ్చే సమయము కాక మిగిలింది దేవునికి ఎక్కువ ఇవ్వాలి. आपका चाहे वो नौकरी हो, चाहे वो आपका बिजनेस हो, आपका कुली बुद्धि हो, उनमें से जो समय बचा है उस समय को परमेश्वर को दे. సో దేవునికి నువ్వు ఇచ్చే సమయాన్ని బట్టి నీ జీవితము దీవెనకరంగా మార్చబడుద్ది. आपका समय परमेश्वर को देने के द्वारा ही आपका जीवन में आशीर्वाद आएंगे. హల్లెలూయా, హల్లెలూయా. हालेलुया. మనం దేవునితో గడపడానికి ఇష్టపడాలి. आप परमेश्वर को समय देना पसंद करना है. రోజుకు గంట ఎంతమంది ప్రార్థన చేయగలరంటే దేవుని సన్నిధిలో? हर दिन 1 घंटा प्रार्थना करने वाले कितने लोग हैं? ఒక అమ్మాయి లేపారు, పైకి లేపమంటే ఎవరు? जो हर दिन 1 घंटा प्रार्थना करने वाले, 2 గంటలు చేసేవాళ్ళు, 2 घंटा करने वाले, 3 గంటలు చేసేవాళ్ళు, 3 घंटा, 4 గంటలు. 4 घंटा. యేసు ప్రభు దగ్గర నిలిచి ఉన్నటువంటి మీకు ఇష్టం లేదన్నమాట. क्या प्रभु यीशु मसीह में खड़ा रहने का आपको पसंद नहीं है क्या? ఒక రోజు వస్తుంది మీ జీవితంలో एक दिन आएगा आपके जीवन మీరు में, ఒంటరి వారు అయిపోతారు. आप अकेले हो जाएंगे. మీకు యేసు ప్రభు తప్ప వేరొక దిక్కు ఉండదు ఆ రోజు. आपको प्रभु यीशु मसीह को छोड़ के और कोई नहीं दिखेंगे. నీ స్నేహితుడి దగ్గరికి వెళ్దామని ఆలోచిస్తారు, కానీ వారి దగ్గర 1% కూడా మీకు సహాయం దొరకదు. आप सोचेंगे कि मेरा दोस्त फलाना जगह है उसके पास जाऊंगा, लेकिन उनमें से 1% भी आपको मदद नहीं ఆ मिलेगी. రోజు నీ మనస్సుకు నీ ఆత్మకు అనిపిస్తుంది, तब आपका जो मन कहेगा, నీ ఆత్మ చెప్పుతుంది, ఇదిగో యేసు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళు, ఆయన నీ హృదయంలో ఉన్న దుఃఖం తీసివేస్తాడు, నీకు సమాధానం ఇస్తాడని నీ మనస్సాక్షి నీకు చెప్పుద్ది. आपका मन साक्षी ऐसा बताएगा, तू प्रभु के पास जा, परमेश्वर आपको मदद करेगा करके. ఒక రోజు యాకోబు జీవితంలో అదే జరిగింది. एक दिन याकूब के जीवन में भी यही हुआ है. ఆదికాండం 32వ అధ్యాయం उत्पत्ति की पुस्तक 32 अध्याय 24వ వచనం, 32 अध्याय उसका 24 पद, 24వ వచనం 24 पद. హిందీలో చదువు. और याकूब आप अकेला रह गया. ఆ तब कोई पुरुष आकर को पटने तक ఆ उससे मल्लयुद्ध करता रहा. చూడండి, యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. देखिए यहाँ पर याकूब अकेले बचे हैं. 2 గుంపుల్ని యాకోబు పంపించేశాడు ఏశావు దగ్గరికి. 2 जून को एसाव के पास याकूब ने भेजा है. చివరికి తన 2 భార్యలను, దాసీలను, పిల్లల్ని కూడా పంపించాడు. उसके बाद अपने दासियों को, अपने पत्नी बच्चों को भेज दिया है. మొదటిగా నేను చెప్పినప్పుడు యాకోబుకు తన ఇంట్లో గొడవ అయిందని నేను చెప్పాను కదా. और मैं सभी चीज बताए उनके घर में एक लड़ाई हुआ है घर में. సో యాకోబు 20 సంవత్సరాల తర్వాత మరలా తన ఇంటికి వస్తున్నాడు. याकूब 20 साल के बाद फिर अपने घर जा रहा है वापस. సో ఈ విషయం తెలుసుకుని తన అన్నయ్యన ఏశావు యాకోబును చంపడానికి 400 మందిని జనాన్ని వేసుకొని వస్తున్నాడు. और इस विषय को एसाव ने सुना और 400 लोगों को लेकर इन्हें मारने के लिए लेकर आ సో रहा है. యాకోబు ఏం చేశాడంటే ఫస్ట్ ఒక సమూహాన్ని పంపించాడు. याकूब ने क्या किया बोले से एक जून को सामने भेजा है. యాకోబు అన్నాడు, ఒకవేళ ముందు వెళ్ళిన సమూహాన్ని చంపివేస్తే రెండో సమూహము మీరు పారిపోండి అని చెప్పాడు. याकूब ने बोला जो जून सामने गया है उसको अगर मारेंगे तो आप लोग भाग जाओ करके याकूब సో बताया. ఇలా రెండో గుంపు మూడోదిగా తన భార్య పిల్లల్ని పంపించాడు. और तीसरी समूह है अपने बच्चे और अपने पत्नी को भेजा है. కానీ యాకోబు ఒక్కడే మిగిలిపోయి వచ్చి దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాడు. लेकिन यहाँ पर याकूब अकेला बचा है, इसीलिए वो परमेश्वर के पांव में गिरा और प्रार्थना कर रहा है. ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిలో నిలిచి
ఉండటానికి ఇష్టపడి వెళ్తాడో ఆ వ్యక్తిని దేవుడు ఖచ్చితంగా కలుసుకుంటాడు. और जो व्यक्ति परमेश्वर के सन्निधान में खड़ा रहना चाहता है उससे परमेश्वर मिलने के लिए पसंद करता है. హల్లెలూయా. हालेलुया. అక్కడ ఎవరు ఆడుకుంటున్నారు, ఆట ఆడుకుంటున్నారు అక్కడ ఎవరు? वहां पर बात कर रहे हैं. ఏమైనా కావాలమ్మా? कुछ चाहिए क्या? మీలో సీరియస్నెస్ లేదు దేవుని వాక్యం చెప్తుంటే. आप लोग ना परमेश्वर का वचन बोलते समय जो सुनने का आशा नहीं है आप में. హల్లెలూయా. हालेलुया. ఎన్నో గంటలు దేవుని సన్నిధిలో గడిపి మీ కొరకు దేవుని వాక్యం తీసుకుని వచ్చాం. कई घंटाएं बिताकर इस वचन को आपके पास लेकर आया हूँ. ఉపవాస ప్రార్థన చేసి మీ దగ్గర దేవుని వాక్యం తెచ్చాం. और उपवास में रहकर इस वचन को मैं आपके पास लेकर आया हूँ. వండి వడ్డించి పెట్టిన తర్వాత తినటం కూడా కష్టమైతే మీరు ఎలా ఆరోగ్యంగా ఉండగలుగుతారు? और जब हम बना कर ला के आपको बांट देने के बाद भी खाना नहीं चाहते तो फिर आप कैसे स्वस्थ रहेंगे? ఒకసారి అందరం చేతులెత్తి స్తోత్రం చెబుదాం. सभी लोग हाथ उठाकर धन्यवाद देंगे. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. సో 10 నిమిషాల్లో ముగించేస్తాను. मैं 10 मिनट के अंदर मैं సో समझ యాకోబు దేవుని పాదాలు పట్టుకొని గోసాడుతున్నాడు. याकूब परमेश्वर के पांव को पकड़कर प्रार्थना कर रहा है. రాత్రి దేవుని పాదాలు పట్టుకునే యాకోబు తెల్లవారే అంతవరకు కూడా దేవుని పాదాలు విడిచిపెట్టట్లేదు. जनरेटर चालू करने बोलो. वो रात के परमेश्वर के पांव को पकड़ा और प्रार्थना कर रहा और सुबह हो गया. దేవుడు అంటున్నాడు నా పాదాలు విడిచిపెట్టు నేను వెళ్ళాలి అంటున్నాడు. परमेश्वर बता रहा है मुझे छोड़ मैं चला जाऊंगा. నేను ఇంకా కొంతమందిని ఆశీర్వదించేది ఉంది, వారి ప్రార్థన వినేది ఉంది. నా పాదాలు విడిచిపెట్టి వెళ్తానంటే యాకోబు విడిచిపెట్టట్లేదు. और मैं आगे जाऊंगा और लोगों को मैं आशीष देना है वो इसलिए मुझे छोड़ करके परमेश्वर का दूत बोल रहा है लेकिन याकूब नहीं छोड़ रहा है. ఆయన రాత్రంతా తన ప్రజల్ని దర్శిస్తూనే ఉంటాడు. वो रात भर परमेश्वर अपने लोगों के साथ दर्शन देता है. ఉదయం 6 గంటల వరకు దేవుడు దర్శిస్తూనే ఉంటాడు. 24 घंटा तक वो और अपने बच्चों को दर्शन देते हैं. రాత్రి 1 గంటకు దేవుడు నన్ను దర్శించాడు. रात के 1 बजे परमेश्वर उन्हें दर्शन दिया. మన జీవితంలో దేవుడు కలుసుకున్నప్పుడు మన 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 ఆత్మీయ జీవితం ఉత్తేజపరచబడుద్ది. हमारे जीवन में जब परमेश्वर मिलते हैं हमारा जीवन तेज होता है. అయితే యాకోబుని దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించాడు. और याकूब को परमेश्वर आशीष दिया है. హల్లెలూయా. హల్లెలూయా. हालेलुया. యాకోబు దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు కాబట్టి దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. याकूब परमेश्वर के सन्निधान में खड़ा है इसीलिए परमेश्वर आशीष दिया है याकूब को. నీ జీవితంలో ఎప్పుడైతే వ్యక్తిగతంగా నువ్వు దేవుణ్ణి కలుసుకుంటావో ఆ రోజే నీ జీవితం అద్భుతంగా మార్చబడుద్ది. अब जब परमेश्वर को व्यक्तिगत जीवन देंगे तो तब परमेश्वर आपको आशीष देंगे. రెండో వ్యక్తి दूसरा व्यक्ति తప్పిపోయిన కుమారుడు. जो खोया हुआ पुत्र. సో అతడు తండ్రి దగ్గర నిలిచి ఉన్నంత కాలం రాజభోగం అనుభవించాడు. और जब तक अपने पिता के पास था जो राजाओं का भोजन भी उन्हें मिला. ఎప్పుడైతే తండ్రి ఆస్తిలో సగము కావాలని తీసుకొని వెళ్ళిపోయాడో కొంతకాలం అనుభవించాడు. और जब उन्होंने पिता से अपना हिस्सा लेकर भाग गया और कुछ देर उन्होंने अच्छाई को देखा है. సో ఒక 6 నెలలు గడిచేసరికి తాను తన ఫ్రెండ్స్ అంతా కలిసి వేశ్యలతో వ్యభిచారం చేస్తూ ఆస్తి అంతా ఒగొట్టేశారు. 5-6 महीना के बाद अपने फ्रेंड लोगों के साथ मिलकर अपना संपत्ति पूरा वेश्याओं के साथ बर्बाद कर दिया. ఓ అతని దగ్గర డబ్బులు అయిపోగానే ఆ దేశంలో పందుల అధికారి దగ్గర పందులు మేపడానికి కూలివానిగా వెళ్ళాడు. अपना संपत्ति जब खत्म हो गया है तब उस जगह में जो सुअर का जो मालिक था वहां पर सुअर चराने के लिए गया है. సో ఒక రోజు తన యజమానుడు పెట్టే కొద్ది ఆహారం సరిపోక और कुछ दिन के बाद क्या वो बोलने से जब उनका स्वामी डालने वाला खाना कम पड़ा इसलिए ఆ పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు ఈ కుమారుడు. जो भूसा सुअर खाता है उस भूसा को खाकर पेट भरूंगा करके उन्होंने आशा किया.
సో తన జీవితంలో ఒక రోజు వచ్చింది. अपने जीवन में एक दिन ऐसा आया है, అతను ఆలోచిస్తూ ఉన్నాడు, वो सोच रहा है, నేను గడిచిన కాలం నా తండ్రి దగ్గర నిలిచి ఉన్నప్పుడు నాకు ఈ బాధ లేదే. बीते हुए दिनों में जब मेरे पिता के पास था तब ऐसी समस्या मैं कभी नहीं देखा हूँ। నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు టయానికి నా దగ్గరకు ఆహారం వచ్చేది కదా. मेरे पिता के पास था तब हर समय मेरे पास समय पे खाना आता సో था। నేను 3 పూట్ల చక్కగా రాజభోజనం తింటూ చాలా ఆరోగ్యంగా ఉన్నాను. मैं दिन में 3 बार राजाओं का भोजन खाकर बहुत संतुष्ट रहता సో था। ఇప్పుడైతే నేను ఆకలికి చచ్చిపోతున్నానే అని ఆలోచిస్తూ ఉన్నాడు. मैं अभी भूखा मर रहा हूँ करके सोच रहा है। మన జీవితంలో కూడా ఒక రోజు రాబోతుంది. हमारे जीवन में भी एक दिन ऐसा समय ప్రతి आने ఒక్క वाला है। వ్యక్తి జీవితంలో ఆ రోజు వస్తది. हर एक के जीवन में वो दिन आएगा। ఒకవేళ నీవు కూడా ఆ కుమారుని వలె దేవుని దగ్గర నుంచి తప్పిపోయి ఉంటే, अगर आप भी उस पुत्र के समान वो खो जाएंगे तो నీ జీవితంలో ఒకవేళ సమృద్ధి ఈ లోకపరంగా కలిగి ఉండవచ్చు. हो सकता है आपके जीवन में संसार का धन हो सकता సో है, కానీ ఆత్మీయంగా నీ మనసులో సమాధానం ఉండదు. लेकिन आत्मिक तौर में आपके जीवन में समाधान नहीं నీ रहेगा। స్నేహితుల మధ్య స్నేహితురాళ్ళ మధ్యనే నీ ఉంటావు, आपके दोस्तों के साथ ही रहोगे, నీ బంధువుల మధ్యనే నీ ఉంటావు, కానీ आपके परिवार के बीच में ही रहोगे। నీ జీవితంలో ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటావు. आपके जीवन में अकेलापन को महसूस करोगे। ఎందుకు ఒంటరితనము, దుఃఖము, మనశ్శాంతి లేకపోవట అంటే, क्यों ऐसा अकेलापन और मन में जो शांति नहीं रहेगा बोलने నీ से దేవుని సన్నిధిలో నిలవకుండా నువ్వు బయటికి వెళ్ళిపోయావు. और परमेश्वर के सन्निधान से दूर भाग गया। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। దేవుని సంగమా, परमेश्वर की कलीसिया నీవు దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నంత కాలము నువ్వు క్షేమ స్థితిని అనుభవిస్తావు. और परमेश्वर के सन्निधान में जब तक खड़ा रहेंगे तब तक आप स्वस्थ अच्छा ఈ रहेंगे। విషయము ఈ చిన్న కుమారుడు గ్రహించాడు. इस बात को छोटा पुत्र ग्रहण किया। నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి కుమారునిగా ఉండను, కనీసం దాసునిగా ఉంటానని బ్రతిమలాడతానని ఆలోచిస్తూ ఉన్నాడు. ये क्या सोच रहा है बोले से मैं मेरे पिताजी के पास जाकर एक पुत्र के रूप में नहीं रहूंगा, लेकिन उसके दास के रूप में वह काम करूंगा। దావీదు ఇలాగునే ప్రార్థన చేస్తున్నాడు. दाऊद भी इस प्रकार प्रार्थना कर रहा है। దావీదుకు రాజ్యం ఉంది కానీ మనశ్శాంతి లేదు. दाऊद को भी एक राजा है, लेकिन उनका मन में शांति नहीं। దావీదు చుట్టూ సైనికులు వేల కొలది ఉన్నారు కానీ దావీదు హృదయంలో సమాధానం లేదు. दाऊद के चारों ओर उनके सेना है, हजारों हजारों लोग, लेकिन उनके मन में शांति नहीं। దావీదుకు సమృద్ధి అయిన ఆహారము, ధనము, వెండి, బంగారం ఉంది కానీ దావీదు జీవితంలో నిజమైన మనశ్శాంతి లేదు. और दाऊद के जीवन में उनके घर में सोना चांदी धन दौलत सब कुछ है, लेकिन उनका मन में शांति नहीं। ఎప్పుడైతే దావీదు వెళ్ళి ఈ ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకున్నాడో, दाऊद जब जाकर और परमेश्वर के सन्निधान में उपवास रह के पांव पकड़ा, మరలా దేవుని సన్నిధి దావీదు దగ్గరికి వచ్చింది. फिर से परमेश्वर का सन्निधान दाऊद के पास మరలా आया। పరిశుద్ధాత్మ దేవుడు దావీదులోనికి వచ్చాడు. फिर से पवित्र परमेश्वर दाऊद के अंदर आया। సో ఏదైతే ఆనందం దావీదు పోగొట్టుకున్నాడో, అతడు దేవుని సన్నిధిలో నిలిచి పశ్చాత్తాపడ్డాన్ని బట్టి మరలా అదే దేవుని యొక్క సన్నిధి ఆనందం దావీదు పొందుకున్నాడు. जो खुशियां उन्होंने खोया था, जब उन्होंने परमेश्वर के पास जब खड़ा है तब फिर से आया। హల్లెలూయా. हालेलुया। నేను చెప్పే మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయండి? मैं जो बात बता रहा हूँ कितने लोग को समझ में आ रहा है? हेलो, హల్లెలూయా. हालेलुया। ఈ సమయంలో మిమ్మల్ని ఏ క్వశ్చన్ అడగకూడదు. इस समय में आप लोगों को कोई भी प्रश्न नहीं करना चाहिए। ఎందుకంటే ఒక చేతిలో బైబిల్ ఉంది, ఒక చేతిలో రుమాలు ఉంది. क्यों बोले से एक हाथ में बाइबल है, एक हाथ में रुमाल है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఏదేమైనా దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. जो भी हो, लेकिन हम परमेश्वर के सन्निधान में खड़ा रहना है। హల్లెలూయా. हालेलुया। ఒకవేళ నీవు దేవుని సన్నిధిలో నుంచి తప్పిపోయిన వ్యక్తివైతే, अगर आप भी परमेश्वर के सन्निधान में दूर होने से ఒకప్పుడు దేవుని సన్నిధిలో బహుగా ఆరాధించే వ్యక్తివి,
పాటలు పాడే వ్యక్తివి, ప్రార్థన చేసే వ్యక్తివి ఇప్పుడు ఒకవేళ దూరముగా వెళ్ళి ఉంటే एक समय में आप परमेश्वर में आनंद महसूस करते थे, गाना गाते थे, प्रार्थना करते थे, लेकिन अभी परमेश्वर से दूर होने से సో ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు మంచి అవకాశం ఇస్తున్నాడు. इस सुबह के समय में आपको परमेश्वर फिर एक बार मौका दे रहे हैं। ఎప్పుడైతే దేవునికి నీకు మధ్య ఉన్న సంబంధం తెగిపోయిందో ఈ రోజు నువ్వు కనుక పశ్చాత్తాపడి దేవుడిని అడిగితే ఆయన మరలా నీతో ఆయన సంబంధాన్ని కలిగి ఉంటాడు. आप और परमेश्वर के बीच का संबंध को जब आपने अगर तोड़ा है तो अभी से आप पश्चाताप करके प्रार्थना करने से फिर से आपके समीप आएंगे। నీవు దేవుని యందు నిలిచి ఉంటే, దేవుడు నీ యందు నిలిచి ఉంటే లోకము నీకు ఎదురైన విజయం దేవుడు నీకే ఇస్తాడు. और परमेश्वर में और परमेश्वर आप में बना रहेंगे तो इस संसार में परमेश्वर आपको विजय देंगे। హల్లెలూయా. हालेलुया। ఈ లోకంలో నన్ను కొట్టగలరు గాని నాలో ఉన్న దేవుణ్ణి కొట్టగలరా అండి? और इस संसार में मुझे कोई मार सकता है, लेकिन मुझ में जो परमेश्वर है उसको मारेंगे क्या? కొట్టగలరా? मार सकते हैं। హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నాడు? మిమ్మల్ని ముట్టినవాడు నా కనుముట్టును ముట్టినట్లు అంటున్నాడు. परमेश्वर बताता है जो तुझे छूता है वो मेरा आँख की पुतली को छूता है। హల్లెలూయా. हालेलुया। మనమంతా దేవుని సన్నిధిలో నిలిచి ఉండే వారముగా ఉండాలి. हम सभी लोग प्रभु के सन्निधान में बैठे रहने वालों में होना है। ఏలియా అంటున్నాడు, एलिया बताता है నేను ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నానో मैं जिसके पास खड़ा हूँ ఆ యెహోవా జీవము తోడు वो उस परमेश्वर की शपथ ఈ సంవత్సరం మంచైనను వర్షమైనను పడదు అంటున్నాడు. इस साल ना पानी बरसेगा ना ओस गिरेगा करके बता रहा है। హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే దేవుడు నీకు అధికారాన్ని ఇస్తాడు. अगर आप परमेश्वर के पास खड़ा रहेंगे तो परमेश्वर आपको अधिकार देगा। సో 2013లో నేను మా ఇంటి వెనక సాయంకాలం మెట్ల మీద కూర్చొని బైబిల్ చదువుతున్నా. 2013 में मैंने मेरे घर के पीछे उस सीढ़ी में बैठकर बाइबल पढ़ रहा था। హల్లెలూయా. బైబిల్ చదవడం అంటే నాకు చాలా ఇష్టం. बाइबल पढ़ना मुझे बहुत पसंद है। నేను రాత్రి 3 గంటల వరకు బైబిల్ చదువుతూనే ఉంటాను. रात के 3 बजे तक भी मैं बाइबल पढ़ता रहता हूँ। 3 गంటల వరకు చదువుతాను. 3 बजे तक मैं पढ़ता हूँ। ఉదయము మరలా 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రార్థన బైబిల్ చదువుతూనే ఉంటాను. और सुबह के 11 बजे से शाम तक प्रार्थना करता और बाइबल पढ़ता हूँ। సో దేవుని కృపను బట్టి ఇప్పటికి 39 సార్లు కంప్లీట్ అయిపోయింది. परमेश्वर की दया से अभी तक 39 बार बाइबल पढ़ा हूँ। హల్లెలూయా. हालेलुया। సో అది దేవుని కృప. वो परमेश्वर की अनुग्रह। అయితే నేను బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు మా ఇంటి వెనక और एक दिन मैं बाइबल पढ़ रहा था, उस समय ఒక వాయిస్ వినపడుతుంది నాకు. एक आवाज आ रहा అది है, ఆకాశంలో నుంచి వినపడుతుంది. वो स्वर्ग से सुनाई दे रहा ఈ है। సంవత్సరం విస్తారంగా వర్షాలు పడతాయి అంటుంది ఆ వాయిస్. इस साल बहुत ज्यादा बारिश गिरेगा करके वो आवाज आ रहा है। అప్పటికి 2 సంవత్సరాలు పంటలు లేవు. उससे पहले 2 साल बारिश नहीं था వేసిన పంటలు కూడా ఎండిపోయాయి. और जो हम लोग जो फसल डाले थे वो भी सूख गया। మా ఇంటి ముందు ఒక 2 ట్రాక్టర్ల ఇసుక పోయించాము. और हमारे घर के पास दो ट्राली रेती डलवाए थे। మీరేం బాధపడకండి, కరెంట్ నా కోసమే పోయింది, మీరేం బాధపడకండి. आप लोग परेशान ना हो, करंट मेरे लिए ही गया है। ఒకవేళ కరెంట్ ఉంటే ప్రసాద్ పాల్ గారు వచ్చి అంటాడు ఆఫ్ చేయమంటాడు. क्योंकि अगर करंट रहेगा तो प्रसाद पाल आएंगे और बंद करो करके बोलेगा, समाप्त करो करके बोलेगा। हालेलुया। నాకేమో దేవుడు ఇచ్చింది సంపూర్ణంగా డెలివరీ చేయకపోతే నా మనశ్శాంతి ఉండదు. जो परमेश्वर मुझे दिया है उसको पूरा अगर नहीं बोलूंगा तो मेरा मन शांति नहीं रहता నిన్న है। మధ్యాహ్నం అలాగే అయింది. कल दिन के ऐसा ही हुआ అయితే है। ఆ వాయిస్ వినపడితే నేను వెళ్ళి ఆ ఇసుక మీద ప్లాట్ఫామ్ చేసి సాయంత్రం మీటింగ్ పెట్టాను. और वो जब आवाज आया है तब उसको सुनकर मैं शाम के उसी रेती को फैलाया और वहां पर प्रार्थना సో लगाया। ఆ రోజు సాయంత్రం మా ఊర్లో సువార్త కూడిక చెప్పి దేవుడు చెప్పిన మాటలు ప్రవచించా. और उस रात के Speed. उस शाम के समय में मैंने सबको बताया आज प्रार्थना है
करके आने- और साथ में प्रार्थना रखा। అందులో ఒక ముగ్గురు వచ్చి నన్ను అడిగారు, और उसमें से 3 लोग आकर मुझसे पूछा, ఈ సంవత్సరం వర్షాలు పడతాయా? इस साल क्या बारिश गिरेगा क्या? హల్లెలూయా, हालेलुया, ఖచ్చితంగా పడతాయని చెప్పాను. बिल्कुल गिरेगा करके बताया। వాళ్ళు వెళ్ళిపోయారు. वो लोग चला गए। రాత్రి 12 అయింది. रात के 12 बज गया। ఈ ఉరుములు మెరుపులు శబ్దం వినబడుతుంది. तब आकाश में गरज गिरा है। ఆ రోజే వర్షం స్టార్ట్ అయింది. उसी హల్లెలూయా, नींद में बारिश होना स्टार्ट हो गया। హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. परमेश्वर के सन्निधान में खड़ा रहने से अद्भुत कार्य हमको दिखाएगा। దేవుని సన్నిధిలో నిలిచి ఉంది చిన్న పిల్లోడా, యవనస్తుడా, వృద్ధుడా కాదు, ఎవరు నిలిచి ఉంటారో వారి ద్వారా దేవుడు అద్భుతాలు జరుగుతాయి. परमेश्वर के सन्निधान में खड़ा रहना छोटा बच्चा या और इतना उम्र का या बूढ़ा, इसको परमेश्वर नहीं देखते हैं। సో ఏలియా అంటున్నాడు, ఎవరిని సన్నిధిలో నేను నిలుచొని ఉన్నానో ఆ దేవుని పేట చెప్తున్న మంచైనను వర్షమైనను పడదన్నాడు. जिसके पास मैं खड़ा हूँ वो परमेश्वर की शपथ, इस साल ना बारिश गिरेगा ना ओस गिरेगा करके बता रहा है। అదే ఏలియా 3.5 సంవత్సరాల తర్వాత అంటున్నాడు, ఈ రోజు వర్షం వస్తుందని చెప్తున్నాడు. वही एलिया 3.5 वर्ष के बाद बताता है कि आज बारिश होगा करके। సో అతడు ఆ పర్వతం మీద ప్రార్థన చేస్తూ తన శిష్యుల్ని పంపించాడు, మేఘమేఘం వస్తుందా చూడని. और उस पर्वत के ऊपर प्रार्थना करते हुए अपने शिष्यों को भेजता है और जाकर देखो क्या बादल आ रहा है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। 6 సార్లు వెళ్ళాడు మనోడు. और 6 बार गए उनका शिष्य। మేఘం లేదు, ఏం లేదు, ఎండ కొడుతుంది, ఆకాశం అలాగే ఉంది పచ్చగా. और उन्होंने गए और देखा कोई भी बादल नहीं है, वो बहुत धूप लग रहा है, ऐसा ही धूप लग रहा है। ఏలే అనుకున్నాడు, ప్రభువా నువ్వు చెప్పావుగా వర్షం వస్తుందని, వీడు ఎన్నిసార్లు వెళ్ళినా మేఘం రావట్లేదు, ఇది లాస్ట్ సార్ ప్రభు అని ప్రార్థన చేసి మరలా వెళ్ళి చూడమని పంపించాడు. और 7वीं बार में एलिया प्रार्थना कर रहा है, परमेश्वर आपने बताया ना पानी गिरेगा करके, और अभी कुछ भी बादल नहीं है करके प्रार्थना करके फिर से 7वां बार भेजा। చివరిగా ఆ యొక్క పనివాడు దాసుడు వెళ్ళి చూడగానే ఆ అరచేయి అంత మేఘం ఆకాశంలో నుంచి బయటకు వస్తుందంట. और 7वीं बार में उनके शिष्य जाकर देखा और उन्होंने क्या देखा बोलने से एक हथेली जितना जो बादल उधर से उठ के आ रहा है। హల్లెలూయా, అరచేయి అంత మేఘము ఒక్క నిమిషంలోనే ఆకాశం అంతటా నల్ల మబ్బులుగా వ్యాప్తి చెందింది. वो एक हथेली के जितना बादल है एक मिनट में पूरा फैल गया है। విస్తారమైన వర్షము ఆ దినాన ప్రభు కురిపించాడు. उस दिन बहुत ज्यादा बारिश गिरना चालू हो गया। నీకు దేవుని సన్నిధిలో నిలిచి ఉండటం చేతనైతే నీ భవిష్యత్తును నీవే రాసుకుంటావు. अगर आप परमेश्वर के सन्निधान में खड़ा रहेंगे तो आपका भविष्य आप ही लिख पाएंगे। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। మోషే నా వైపు ఎందుకు చూస్తున్నావు? मूसा मेरी तरफ क्यों देख रहे हो? ఇదిగో నీ చేతిలో కర్ర ఉందిగా, అది చాపు అంటున్నాడు దేవుడు. जो डंडा तेरे हाथ में है उसको बढ़ाओ करके बोला। మోషే దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ నిలిచి ఉండేవాడు. मूसा परमेश्वर के सन्निधान में हर समय खड़ा रहता था। హల్లెలూయా. हालेलुया। చివరిగా మనము ఇంకొక వ్యక్తిని గురించి ధ్యానం చేద్దాము. आखिरी में और एक व्यक्ति के बारे में देखेंगे। 12 మంది అపోస్తలులు. 12 प्रेरित। యోహాను సువార్త 6వ అధ్యాయం. यूहन्ना सुसमाचार 6 अध्याय। 6వ అధ్యాయం 67వ వచనం హిందీలో చదవండి. 6 अध्याय उसका 66 पद। 66 67 వచనాలు. థాంక్ యూ లార్డ్. इस पर उसके चेलों में से ఆ बहुत से उल्टे फिर गए ఆ और उसके बाद उसके साथ न चले। ఆ तब यीशु ने हाँ। बारों से कहा, हाँ। क्या तुम भी चले जाना चाहते हो? ఆ शमौन पतरस हाँ। ने उसको उत्तर दिया, हाँ। हे प्रभु, हम किसके पास जाएं? अनंत जीवन की बातें तो तेरे ही पास है। హల్లెలూయా, హల్లెలూయా. 2 మినిట్స్ లో ముగించుకుందాం. 2 मिनट में लास्ट करेंगे। ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు శిష్యులతో, 12 మంది శిష్యులతోటి. यहाँ पर 12 चेलों के साथ यीशु मसीह बताते हैं। ఈ మైక్ తోటే ప్రారంభించాడు, ఈ మైక్ తోటే ముగిద్దాం. इसी माइक के द्वारा प्रारंभ किया और इसी
द्वारा समाप्त करेंगे। ఏమన్నాడంటే ఈ 12 మంది శిష్యులు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అంటున్నాడు. 12 चेलों के साथ बताता है, क्या तुम भी चाहते हो क्या चला जाना? అయితే పేతురు అంటున్నాడు, అందులో పేతురు ఏమంటున్నాడంటే उनमें से पतरस बता रहा है, అయ్యా మేము ఎవరి యొద్దకు వెళ్ళగలము? हम कहाँ जाएंगे? నీవే కదా నిత్య జీవము మాటలు గలవాడవు. आप ही नित्य जो जीवन देने वाला बात बोलने वाले। వాస్తవంగా యేసు ప్రభుని 70 మంది శిష్యులు వెంబడించారు అప్పటి వరకు. तब तक 70 चेले उसके साथ चलते थे। హల్లెలూయా. హల్లెలూయా. సో ఒక వాక్యము సందేశం యేసు ప్రభు చెప్పగానే एक वचन यीशु मसीह बोला तभी 58 మంది శిష్యులు ఆ వాక్యాన్ని అంగీకరించలేక యేసు ప్రభువుని విడిచి వెళ్ళిపోయారు. 58 लोग उस बात को सुनते ही उन्हें छोड़कर चला गए। సో యేసు ప్రభు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారని మిగిలిన 12 మంది శిష్యులు అడిగినప్పుడు यीशु मसीह तब उन 12 चेलों को भी बोला, क्या तुम भी जाना चाहते हो? क्या करते? పేతురు అన్నాడు, మేము వెళ్ళం ప్రభువా. पतरस बता रहा है, नहीं हम नहीं जाएंगे। నీవే నిత్య జీవమునిచ్చే దేవుడు, నీ దగ్గరే ఉంటాం. आप ही नित्य जीवन देने वाले हैं, इसलिए आपके पास సో रहेंगे। ఆ శిష్యులు దేవుని దగ్గర నిలిచి ఉండటాన్ని బట్టి వారి ప్రపంచాన్ని తలకిందులు చేసేవాడిగా దేవుడు చేశాడు. హల్లెలూయా. उनके चेले जब यीशु मसीह के पास खड़ा रहने के कारण ही इस संसार को जीत लिया है। హల్లెలూయా. हालेलुया। మీరు ఎంతమంది యేసు ప్రభుతో నిలిచి ఉండాలని ఆశపడుతున్నారు? कितने लोग चाहते हैं कि मैं यीशु मसीह के साथ खड़ा रहूंगा? హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। మనం ఆయన దగ్గర నిలిచి ఉన్నప్పుడే మన ద్వారా దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. हम उसमें खड़ा रहने से ही परमेश्वर हमारे जीवन में कार्य करेंगे। హల్లెలూయా. हालेलुया। సో యాకోబు దేవుని పాదాలు పట్టుకొని నిలిచి ఉన్నాడు. ఆ రోజు యాకోబును ఆశీర్వదిస్తే ఇప్పటికీ ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు ఆ వాగ్దానమే కాపాడుతూ ఉన్నది. याकूब जब परमेश्वर के पांव को पकड़कर परमेश्वर ने बना रहा, इसीलिए उन्हें परमेश्वर ने आशीष दिया। उसके द्वारा ही सारे इस्राएल लोग आशीष సో पाए। ఇశ్రాయేలు యొక్క బలము ఎవరయ్యా అంటే దేవుడే. इस्राएलियों का ताकत कौन है? बोले से परमेश्वर ही है। మన బలము కూడా దేవుడే. हमारा ताकत भी परमेश्वर। ప్రభు ఈ కొద్ది మాటలు దీవించును గాక. परमेश्वर इन बातों के द्वारा आशीष देने पाए। హల్లెలూయా. థాంక్యూ జీసస్.